హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. పిల్లలు ఎప్పుడైనా స్నాక్ తినడానికి అడిగారనుకోండి, బలమైన లడ్డూని 2 నిమిషాల్లో ఇలా తయారు చేసి పెట్టండి. సాఫ్ట్గా చాలా చాలా రుచిగా ఉంటుంది. పోషకాలతో కూడిన ఈ లడ్డూని 2 మినిట్స్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలను అయితే వేస్తున్నాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి అందుబాటులో లేదనుకోండి, ఎండు కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగ్గట్టుగా బెల్లాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను పావు కప్పు బెల్లాన్ని వేస్తున్నాను. తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం బెల్లాన్ని ఎక్కువగా వేసుకోవాలి. కొబ్బరి బెల్లాన్ని ముందుగా మిక్సీ పట్టుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలుక గింజల్ని వేసుకుని అరకప్పు సన్నటి సగ మీద దోరగా వేయించుకున్న పల్లీలు, వేయించుకున్న నువ్వు పప్పుని అరకప్పు వరకు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటే లడ్డూలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కంపల్సరీ ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. వీటిని మరీ మెత్తని పొడిలా కాకుండా కొంచెం బరకగానే మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. మన ఛానల్లో సింపుల్గా చేసుకుని చాలా రకాల స్వీట్స్ రెసిపీస్ని అయితే పోస్ట్ చేశాను. మిగిలిన వీడియోలను కూడా చూసి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరు. వీటిని మీకు కావాల్సిన సైజులో లడ్డూలుగా చుట్టుకుని తీసుకోవడమే. ఇందులో పచ్చి కొబ్బరి వేసి చేశాం కాబట్టి ఈ స్వీట్ 1-2 రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి. మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చక్కగా వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఇన్స్టెంట్గా ఇలా తయారు చేసుకునే ఈ లడ్డూలు చాలా చాలా సాఫ్ట్గా మంచి రుచిగా ఉంటాయి. ఇందులో కొబ్బరి, బెల్లం, పల్లీలు, నువ్వుపప్పు వేసాం కదా, చాలా హెల్దీ రెసిపీ. పిల్లలు స్నాక్లా తినడానికి చాలా బాగుంటుంది. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.